హాయ్ హలో మై డియర్ హెల్త్ లవర్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్స్. అదేనండి, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే రోగనిరోధక శక్తి చాలా వెటకారంగా ఉంది కదా. అదే ఇమ్యూనిటీని పెంచుకోవడం ఎలా. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, ఇమ్యూనిటీని పెంచుకోవాలా అంటే పెంచుకోవాలి, తప్పదు. ఎవరు ఎప్పుడు ఏ ప్రాబ్లంతో పోతారో తెలీదు. సో ఉన్నన్ని రోజులు అయినా కోల్డ్, కాఫ్, వీక్నెస్ ఇలాంటివి లేకుండా హెల్తీగా ఉందాం. సో నేను చకచకా చెప్తాను, మీరు ఫటాఫట రాసుకోండి. సో ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే మనం మన డైట్లో వైటమిన్ సి, ఏ, డి, ఈ, జింక్, సెలీనియం, ప్రోటీన్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. మరి ఇవన్నీ దేంట్లో ఉంటాయనంటే, మనం అట్లీస్ట్ మార్నింగ్ లేవగానే ఒక 1-2 గ్లాసెస్ ఆఫ్ లూక్వామ్ వాటర్, అదే గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు దాంట్లో జింజర్, హనీ, టర్మరిక్ ఇలాంటివి యాడ్ చేసుకున్నా మంచిది. ఇట్లా చేసి మీకు 1-2 గ్లాసెస్ ఆఫ్ లూక్వామ్ వాటర్ కంపల్సరీ కడుపులోకి వెళ్ళాలి. ఇంకా దాంతోపాటు వైటమిన్ డి కోసం అట్లీస్ట్ 30 minutes to 1 hour ఎండకి ఉండేటట్టు చూసుకోండి. అది కూడా 10 to 2 o'clock మధ్యలో ఎండ అయితే మంచిది. ఇంకా మనం ఎప్పటికప్పుడు గట్ క్లియర్ చేసుకోవాలి. సో గట్ క్లియర్ చేసుకోవడానికి మనం మన డైట్లో ప్రోబయాటిక్స్ ఇంకా ప్రీబయాటిక్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. వీటి కోసం మంచి మంచి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో లైక్ బీరకాయ, సోరకాయ, చిక్కుడుకాయ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోండి. అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోండి. బెటర్ ఫ్రూట్ జ్యూసెస్ కంటే ఫ్రూట్స్ తీసుకోవడం ట్రై చేయండి. ఎక్కువ సిట్రిక్ ఫ్రూట్స్, అదే మనకు గోవా, ఆమ్లా, ఆరెంజ్ అలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ప్రోటీన్ సోర్సెస్కి వెజిటేరియన్స్లో అయితే సోయా ప్రోడక్ట్స్ లైక్ మిల్ మేకర్, సోయాబీన్స్, టోఫు, పన్నీర్, స్ప్రౌట్స్, రాజ్మా ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. నాన్ వెజిటేరియన్స్లో అయితే చికెన్, ఎగ్, ఫిష్ ఇలాంటివి తీసుకోవచ్చు. ఇంకా వీటితో పాటు ఎర్లీగా డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. ఇంకా ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి.